రెమ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ వీక్షకుల కోసం జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగులో అందించడం జరుగుతుంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, తెలిసిన వారితో తప్పకుండా షేర్ చేయగలరు. మొదటి ప్రశ్న, ఇటీవల త్రిపుర గవర్నర్గా నియమితులైన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు? జవాబు నల్లు ఇంద్రసేనారెడ్డి. రెండవ ప్రశ్న, ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు డేనియల్ నొబోవా. మూడవ ప్రశ్న, భారతదేశ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడ కొలువుతీరింది? జవాబు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని అకోకిక్ పట్టణంలో. నాలుగవ ప్రశ్న, అక్టోబర్ 2023లో న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎంపికైన వ్యక్తి ఎవరు? జవాబు క్రిస్టఫర్ లుక్సాన్. ఐదవ ప్రశ్న, అమెరికాలో ఏ నగరం కుల వివక్షను నిషేధించిన రెండవ నగరంగా ఇటీవల చోటును సంపాదించుకుంది? జవాబు కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరం. ఆరవ ప్రశ్న, ఇంటర్నెట్ వేగంలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? జవాబు 47వ స్థానం. ఏడవ ప్రశ్న, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజును జరుపుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు ఆగస్టు 23, చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా. ఎనిమిదవ ప్రశ్న, ఏ వ్యాధిని పగటి కాంతితో నియంత్రణలో ఉంచవచ్చని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? జవాబు టైప్ 2 మధుమేహం. తొమ్మిదవ ప్రశ్న, నోటి క్యాన్సర్ను గుర్తించే స్మార్ట్ ఫోన్ ఏ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు త్వరలో అందుబాటులోనికి రానున్నది? జవాబు తెలంగాణ రాష్ట్రం. 10వ ప్రశ్న, భూకంపాలను వారం ముందే 70% కనిపెట్టగల ఏఐ పరికరాన్ని ఏ పరిశోధకులు కనిపెట్టారు? జవాబు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ.